మనం మనకి నచ్చేదెప్పుడు? మనకి నచ్చిన పని చేసి మన పని మనకే నచ్చినప్పుడు. ఈ బాటలో తాను అపరిమితంగా ప్రేమించే పాటలను పాడి అందరినీ మెప్పించాలి అనే పనిని సమర్థవంతంగా చేస్తూ తనకే కాక అదే కోరిక ఉన్న ఎందరికో మంచి వేదికని ఇవ్వాలనే ఆశయాన్ని కూడా నెరవేర్చుకొని పాటే నా ఊపిరి అంటున్నారు రాణీరావు గారు. తన పాటలతో శ్రోతల వీణులకు విందు చేయడం మొదలుపెట్టి ఇప్పటికి 25 ఏళ్లకు పైనే. జీవిత భాగస్వామి ఆర్మీ ఉద్యోగి కావడం వల్ల వృత్తిరీత్యా ఆగ్రాలో ఉంటున్న కాలంలో ఎన్నో వేడుకలలో పాల్గొని తన గాన మధురిమతో మెప్పించి ఆర్మీ ఉన్నత అధికారుల మెప్పు పొందిన కోకిల కంఠం సొంతం కావడం రాణిగారి పూర్వజన్మ సుకృతం. అలా హిందీ సినీ గీతాలపైన పట్టు సాధించిన రాణీరావు గారు మాతృభాష తెలుగులోనూ అంతే మధురంగా పాడగలరు. సంగీతం పట్ల ఉన్న మక్కువతో కొంతకాలం గురువు వద్ద సంగీత అభ్యాసం చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుత నివాసం గుంటూరు అయినా పాడాలని తపన ఆమెను హైదరాబాదుకు రప్పించి ఎలివేట్స్ ఎలిట్ అనే సంస్థ ద్వారా ఎన్నో సంగీత కార్యక్రమాలలో పాల్గొని పొందిన ప్రశంసల ద్వారా ఇనుమడించిన ఉత్సాహంతో సొంత సంస్థ స్థాపించాలనే ఆశయంతో అదే ఆశయం ఉన్న స్నేహితురాలతో కలిసి స్వరాగిని ఆర్ట్స్ వాయిస్ ఆఫ్ సోల్ అనే సంస్థను స్థాపించి ఇప్పటికీ 7 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి ఎవ్వరూ ఇంతకు ముందెన్నడూ చేయని సరికొత్త కార్యక్రమాలను ప్రారంభించిన ఘనతను దక్కించుకున్నారు రాణిగారు.
హృదయం అందరికీ నమస్కారం. నేను మీ రాఘవన్ కొమాండూరు. స్వరాగిని ఆర్ట్స్ వాయిస్ ఆఫ్ సోల్ సమర్పించే సింగింగ్ విత్ నైటింగేల్ 2 అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వరాగిని ఆర్ట్స్లో ప్రారంభించిన వినూత్న కార్యక్రమం అని లాస్ట్ టైం చేసిన నైటింగేల్ 1 ప్రోగ్రామ్ని బట్టి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈనాటి నైటింగేల్ 2 రెండవ సంచికకి మన ప్రధాన గాయకురాలు రాణి గారు, మన నైటింగేల్. ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోయే ముందు రాణి గారి గురించి ఒక చిన్న రైటప్ చదువుతానండి. దీని రాణి గారి గురించి చిన్న వివరాలు తెలుసుకున్న తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాము. ఆ తర్వాత రాణి గారితో ముఖాముఖి అనే కార్యక్రమం ఉంటుంది. ఈ నైటింగేల్ 2 అనే కార్యక్రమంలో స్పెషాలిటీయే అదే కదా, దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి ఆలస్యం చేయకుండా రాణి గారి గురించి కొన్ని వివరాలు. లక్ష్మీకళ ఉట్టిపడే ముఖ వర్చస్సు, చల్లని వెన్నెల లాంటి చిరునవ్వు, అందరితో ఆత్మీయంగా మాట్లాడే మంచి మనసు, శ్రోతలను మైమరపించే తీయటి స్వరం, పాడే ప్రతి పాటను ఇష్టంగా స్పష్టంగా పాడగలగడం ఆమెకు దేవుడిచ్చిన వరం. కోసేసుకుంటే నచ్చిన పాటలు విని నేర్చుకునేది పాడేదెలా అని రెండు చెవులను కాపాడుకుంటున్నారు. కానీ లేకపోతే పాటలపై పిచ్చి ప్రేమ ఉన్న ఆమె ఆ పాటల కోసం చెవులు కోసేసుకునేవారే. ఆమె ఎవరు అనుకుంటున్నారా? స్వరాగిని ఆర్ట్స్ ఫౌండర్స్లో ఒకరు మరియు ఈనాటి సింగింగ్ విత్ నైటింగేల్ రెండవ సంచిక కథానాయిక రాణిరావు గారు. ఈ కార్యక్రమంలో కొత్తదనం ఏంటి అనేది మీకు తెలుసు కదా. ఈ కార్యక్రమ కథానాయిక ముఖాముఖి. ముందుగా రాణిరావు గారితో మాట్లాడి వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ కోయిలమ్మతో జతకట్టి మంచి మంచి పాటలు పాడడానికి గాయకులమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి పాటకి ముందు కోయిలమ్మ మాటలు వినాలి కదా. దానికి ముందు సాంప్రదాయ ప్రకారం జ్యోతి ప్రజ్వలన చేసుకుందాము. ఆ తర్వాత రాణి గారు నాతో పాటు స్టేజ్ మీదకి వస్తారు. ఆ తర్వాత మా సంభాషణ ద్వారా రాణి గారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన నైటింగేల్ రాణిరావు గారి గురించి ఇప్పుడు మరొక చిన్న ఇంట్రో కూడా వచ్చి ఉంటుంది, అది చూశారు కదా. సో కార్యక్రమం ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మన కథానాయిక రాణి గారు సింగింగ్ విత్ నైటింగేల్ సంచికని ప్రారంభించుకోవడానికి రాణి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ కరతాళ ధ్వనుల మధ్య లెట్ us put our hands together to welcome రాణిరావు గారు, ది నైటింగేల్ ఫర్ టుడే. వెల్కమ్ రాణి గారు. హలో, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. రాణి గారు, మన ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించుకుందాం. మీరు సుఖాసీనులు కండి. సో ఈ నైటింగేల్ అనే కార్యక్రమం ద్వారా మొదటి సంచికలో అరుణారామ్ గారితో ఇంటర్వ్యూ అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందండి. చాలామంది వాళ్ళ స్పందనను కూడా మాకు తెలియజేశారు. ఈ కార్యక్రమం మేము పెట్టిందే దానికోసం. అంటే మనం జస్ట్ వచ్చి సంగీత విభావరి అనుకొని పాటలు పాడి వెళ్ళిపోవడమే కాకుండా ఆ సింగర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటం వల్ల వాళ్ళు ప్రేక్షకులకి చేరువవుతారు అనేదే ఈ మన స్వరాగిని ఆర్ట్స్ ముఖ్యోద్దేశం. దానిలో మన ఫౌండర్ రాణిరావు గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోవడం నా అదృష్టం. చాలా సంతోషకరమైన విషయం. సో మనం ముఖాముఖి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. రాణి గారు, సో మొదటిగా గాయనిగా మాకు సుపరిచితురాలైన మీ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉందండి. మరి మీ గురించి, మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు ప్రేక్షకులకి తెలియజేస్తారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాణిరావు. నేను విజయవాడ నుంచి వస్తానండి ఇక్కడికి. పాటల మీద అంటే నాకు చాలా అభిమానము. మా హస్బెండ్ పేరు సుబ్బారావు గారండి.
సుబ్బారావు గారండి. ఆయన 28 ఇయర్స్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారండి, నాయబ్ సుబేదార్ గాను. నాకు ఒక పాప తైవాన్లో పిహెచ్డి చేస్తుంది. కోయిలమ్మకి పాటలు పాడడమే అలవాటండి, మాటలు అంటే కొంచెం కష్టమే మరి. సో మనం మాటల్లోకి మరింత వివరంగా వెళ్ళేటప్పటికి సర్దుకుంటారు అనుకుంటాను. ఓకే, తర్వాత రాణి గారు, మీరు చిన్నప్పటి నుంచే పాటలు పాడడం మొదలుపెట్టారా, లేకపోతే మీలో గాయనిని ఎవరు ఎలా గుర్తించారు? చిన్నప్పటి నుంచి పాడేదాన్ని అండి. మాకు స్కూల్లో మా సిస్టర్ గారు, అంటే నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదివాను. అక్కడ మా సిస్టర్ గారు తీసుకొని వెళ్ళేది నన్ను చర్చిలో పాడటానికి. అలా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఆ తర్వాత సినిమా పాటలు, స్కూల్లో ఫంక్షన్స్ అప్పుడు అలా స్టార్ట్ అయ్యిందండి. సూపర్, చాలా క్లుప్తంగా చెప్పారు, కానీ ఎప్పుడు ప్రారంభించిన విషయం మాత్రం ప్రేక్షకులకి చేరిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మరి మీ కుటుంబంలో మిమ్మల్ని పాడమని ఎవరు బాగా ప్రోత్సహించేవారు? మా తాతయ్య గారు చాలా బాగా పాడతారండి. ఆయన వారసత్వంగానే నాకు వచ్చింది. ఇంట్లో అంటే మా హస్బెండ్ నాకు సపోర్ట్ లేనిదే నేను ఇక్కడికి వచ్చి పాడలేను. ఆయన చాలా సపోర్ట్ ఇస్తారండి ఇక్కడికి రావడానికి. జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి దగ్గరుండి పంపించి ఇక్కడ పాడి మళ్ళీ ప్రోగ్రామ్ చెప్పిస్తారండి. నా రెగ్యులర్ ఈవెంట్స్ని ఆయన వాచ్ చేస్తారు. హస్బెండ్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. తప్పకుండా అది ఉండాలండి ఎప్పుడు. ఇప్పుడు లాస్ట్ కార్యక్రమంలో కూడా మనకి ఇలాంటి మంచి హస్బెండ్ని మనం వేదిక పైన చూసాము. సో ఈ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులందరికీ గట్టిగా మనం చెప్పగలిగేది ఏంటంటే, జనరల్గా అందరూ అనేటట్టు ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటుంది అనేదే జనరల్ స్టేట్మెంట్. ప్రతి ఆడదాని మహిళ విజయం వెనక కూడా ఆమె భర్త ప్రోత్సాహం ఎంతైనా ఉంది అనేది ప్రూవ్ చేయడానికి మనకి ఈ 2 సంచికల ద్వారా శ్రీవారి ప్రోత్సాహం ఏ రేంజ్లో ఉంది అనేది అర్థమవుతుంది. లాస్ట్ టైం అరుణ గారికి రామ్ గారు, అలాగే మన రాణి గారికి సుబ్బారావు గారు. ఈ సందర్భంగా సుబ్బారావు గారికి మన స్వరాగిని ఆర్ట్స్ తరపు నుంచి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి సింగర్ని మీరు ప్రోత్సహించి గుంటూరు నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేసి రావడం అనేది ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. లోకల్గా ఉండడం, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం, పాడుకోవడం కాదండి. అంటే పాడాలి, అందరికీ నాలో ఉన్న గాయనిని పరిచయం చేయాలనే ఏదైతే ఉందో మనసులో ఆ కోరికని నెరవేర్చుకోవడానికి ఇంత దూరం రావడానికి సహకరించిన సుబ్బారావు గారికి థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్, మొదటిసారి మీరు ప్రేక్షకుల ముందు ఎప్పుడు పాడారు, మరి ఏం పాట పాడారు, అది గుర్తుంటే ఆ వివరాలు చెప్తూ ఆ పాటను కూడా హమ్ చేస్తే మేము వినాలనుకుంటున్నాం. మొదటిసారి నేను పాడింది మా ఆర్మీ ఫేర్వెల్ పార్టీలోనండి. దిల్ చీజ్ క్యా హై అనే పాట, హిందీ పాటతో నేను ఆ రోజు మా వెల్ఫేర్ సెంటర్లో పాడాను. కొద్దిగా హమ్ చేస్తారా? దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరే जान लीजिए, बस एक बार मेरा कहा, बस एक बार मेरा कहा मान लीजिए. వండర్ఫుల్. సో కోయిల స్వరం విన్నారు కదండి, ఒక శాంపిల్. ఈరోజు తనే ప్రధాన గాయకి అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. వరుసగా అందరి గాయకులతో గాత్రం కలిపి ఎన్నో మంచి మంచి పాటల్ని, అన్ని నవరసాలని ఈరోజు పండించబోతున్నారు స్టేజ్ పైన. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ సూపర్ రాణి గారు. తర్వాత మీ మనసుకి ఎలాంటి పాటలు అంటే ఇష్టం? మీరు ఏ భాషలో మీరు ఎక్కువగా పాడడానికి ఇష్టపడతారు? నాకు హిందీ, తెలుగు రెండు కంఫర్టబుల్ లాంగ్వేజెస్ అండి. ఎందుకంటే మా వారు ఆర్మీలో ఉండగా నాకు హిందీ ఎక్కువ ఇదైంది. నాకు రెండు అంటే ప్లస్ మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అది ఆ మాటల్లోనే తెలుస్తుంది కదా, మెలోడీ. ఆ మాట్లాడుతుంటేనే మెలోడియస్గా ఉంది కాబట్టి తప్పకుండా అలాంటి పాటలు ఇష్టం ఉండడానికి దాంట్లో మనకి డౌట్ పడాల్సింది ఏమీ లేదు. సో మెలోడియస్ సాంగ్స్ అంటే రాణి గారికి ఇష్టం. సో మీరు సంగీతం నేర్చుకున్నారా రాణి గారు? ఎవరి దగ్గర ఎంతవరకు నేర్చుకున్నారు? ఆ గురువు గారి గురించి ఏమన్నా? నేను ఆన్లైన్లో ఎస్ఎంలో ఒక సార్ ఉండేవారండి, ఆయన సదన్ సార్ గారును రాజ్ సార్ గారు. వారి దగ్గర నేను సరళీ స్వరాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు సరిగమలు పలకటం రాకపోతే వాళ్ళిద్దరు సరళీ స్వరాలు నేర్పించారు. సదన్ గారు అండ్
రాజు గారు వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు స్టార్ మేకర్ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇలాంటి వర్చువల్ ప్లాట్ఫామ్లోనే సింగర్గా వాళ్ళు ఎంతో ఎదిగారండి చాలామంది. అంటే జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, నేను పాడడం స్టార్ట్ చేసింది స్టార్ మేకర్ అనే ప్లాట్ఫామ్లోనే. ఈ కరోనా టైంలో అందరికీ బయటికి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటపెట్టుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్గా ఎందరికో అమరింది. అట్లాగా స్టార్ మేకర్లోనే ప్రయాణం ప్రారంభించిన రాణి గారు, అందులోనే వర్చువల్గా ఆ గురువు గారి దగ్గర సదన్ గారు, రాజు గారు వాళ్ళు గురువు స్థానంలో ఉండి ఆ సరళి స్వరాలు నేర్చుకోవడం వల్ల ఐ థింక్ అది మీకు చాలా ఉపయోగపడి ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తరువాతి ప్రశ్న, గాయనిగా మొదలైన మీ ప్రయాణం వ్యవస్థాపకురాలిగా ఎలా మారింది? దానికి ప్రేరణ ఎవరు? ఈ పరిణామం ఎలా జరిగింది? వాటి వివరాలు తెలియజేస్తారా? నాకు పాట మీద ఉన్న మక్కువతోనే నేను ఇంత దూరం వచ్చానండి. నాకు ఎలివేట్ ఎలైట్ బ్యానర్ వారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నా వాయిస్ని గుర్తించి వారు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఇంకా ఇక్కడ వచ్చి కూర్చొని 4 సాంగ్స్ కోసం నేను అంత దూరం వచ్చి కూర్చొని కంటే, నేను ఇక్కడ వెయిట్ చేసే కంటే నా సొంత బ్యానర్లో పాడుకుంటే నాకు ఒక 10 సాంగ్స్ పాడదనే స్వార్థంతో నేను ఈ బ్యానర్ని స్టార్ట్ చేశానండి. అది ఇంకా కొత్త వారిని ఈ బ్యానర్లో పరిచయం చేద్దామని కూడా, ఒక ప్రోత్సాహం ఇద్దామని కూడా నేను ఈ ఎయిమ్తోనే స్వప్న గారు నేను ఇద్దరం కలిసి అనుకొని మేము ఈ బ్యానర్ స్టార్ట్ చేసామండి. వండర్ఫుల్ అండి. అది అంటే మనసులో ఉన్న మాటను అట్లాగే చెప్పేస్తారు రాణి గారు. 10 పాటలు పాడుకోవచ్చు కదా అని స్వార్థంతో స్టార్ట్ చేశాను అన్నారు, కానీ తర్వాత చెప్పింది ముఖ్యోద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక వ్యవస్థాపకురాలుగా మారిన తర్వాత మనమే వరుసపెట్టి పాడుతూ ఉంటే చూసేవాళ్ళు కూడా ఉండాలి కదా ఎంత బాగా పాడినా. కానీ దాంతోపాటు కొత్త సింగర్స్ని పరిచయం చేస్తూ ఇప్పటికీ స్వరాగణి ఆర్ట్స్ ద్వారా 7 ప్రోగ్రామ్స్ చేశాము. దాన్ని బట్టి మీరు తెలుసుకునే ఉంటారు ఎలాంటి నాణ్యమైన కార్యక్రమాలు చేయాలనేది మా ఉద్దేశం అనేది. ఇప్పుడు సంగీత విభాగాలు జంట నగరాల్లో చూస్తే రోజుకి ఎక్కడ చూసినా అవే జరుగుతున్నాయి. ఈ మధ్య ఏ స్టూడియో కూడా ఖాళీగా లేదు. కాబట్టి సింగర్స్ చాలామంది ఉన్నారు, ఆర్గనైజేషన్స్ కూడా అలాగే ఎక్కువగా ఉన్నారు. వాటిల్లో స్వరాగణి ఆర్ట్స్ డిఫరెంట్గా ఉండాలి అనేది మాత్రం చాలా క్లియర్ థాట్. రాణి గారు, స్వప్న గారు వాళ్ళు ఆలోచించింది అదే. దాని ద్వారా చేస్తున్న కార్యక్రమాలను బట్టి ప్రేక్షకులందరికీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అందులో ఈ ఇంటర్వ్యూ అనే కార్యక్రమం కాన్సెప్ట్ కూడా చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. అది అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఇది కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. చాలా మంచి థాట్తో స్వరాగణి ఆర్ట్స్ స్టార్ట్ చేశారండి. అది మీరు నిజంగానే ఇప్పుడు అది మంచి పాటలు పాడాలని ఉన్న వాళ్ళకి ఎన్ని పాటలు పాడినా తృప్తి ఉండదండి. కాబట్టి అలాగ పాడుకుంటూ అందరినీ పాడిస్తూ ఇలాగే మీ ప్రయాణం కొనసాగుతూ స్వరాగణి ఆర్ట్స్ బాగా హైట్స్ రీచ్ అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రస్తుత కాలంలో అదే ఇప్పుడు అన్నట్టు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం నేను కవర్ చేశాను. ఇంకేమన్నా మీరు మీ సంస్థ ద్వారా ఎంత విభిన్నంగా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి మీరేమన్నా కొంచెం యాడ్ చేయగలిగితే. మేము మంచి గాత్రం ఉన్న గాయకులకు మా స్వరాగిణి ద్వారాలు ఎప్పుడూ తెరిసే ఉంటాయండి. మీకు ఎప్పుడైనా సరే మాతో కాంటాక్ట్ చేయవచ్చు. మా స్వరాగిణికి వచ్చి మీరు పాడవచ్చు. మా ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది మంచి గాయకులకి. ఎస్, మంచి గాయకులు అనేది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదో ఒకటి పాడడం కాకుండా మనం ఆ నేర్చుకుని వచ్చి స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన ఇంట్రెస్ట్ ప్రేక్షకులకి తెలిసేలా చేశాము అంటే అప్పుడు వినేవాళ్ళు ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా చెప్తారు, చూడండి స్వరాగణి ఆర్ట్స్ అనే బ్యానర్ పైన ఆ సింగర్స్ ఎంత బాగా పాడుతున్నారు, అలాంటిది మనం చూడండి అని అట్లా కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ విషయం. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంది అని తెలియని వాళ్ళకు కూడా ఇది ఒక మంచి మార్గం. దాని ద్వారా తెలుసుకొని వాళ్ళు రాగలుగుతారు. మన రాణి గారు చెప్పినట్టు స్వరాగిణి ఆర్ట్స్ ద్వారాలు ఎప్పుడు మంచి గాయకులకి బాగా పాడి అందరినీ అలరించాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడు తెరిచే ఉంటాయి. చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మీరు ఇన్ని రోజులుగా పాడుతున్నారు కదా, మీరు ఇప్పటి వరకు పొందిన ప్రశంసలలో డెఫినెట్గా మీ పాటను విన్న వాళ్ళందరూ మెచ్చుకునే ఉంటారు. దాంట్లో మీ మనసుకు గుర్తుండిపోయే మంచి ప్రశంస లేదా మీరు అందుకున్న పురస్కారం అలాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి చెప్తారా? నాకు రవివర్మ గారితో పాడే అవకాశం ఎలివేట్ ఎలైట్ బ్యానర్ వారు ఇచ్చారండి. అది నేను లైఫ్లో మర్చిపోలేను. రవివర్మ గారు అంటే మీరు ఇంట్రోలో చూసే ఉంటారండి, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన.
ఒక కార్యక్రమంలో మనం ఎస్పీబీ గారి కార్యక్రమం చేసినప్పుడు ఎలివేట్స్ ఎలియట్ బ్యానర్లో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు స్టేజ్ని షేర్ చేసుకొని రాణి గారు ఆయనతో పాడడం జరిగింది. అందాలలో అహో మహోదయం పాట కదా. సో మంచి పాట కూడా కుదిరింది ఆ రోజు. కాబట్టి ఎస్, డెఫినెట్లీ ఇట్స్ అ మెమరబుల్ ఈవెంట్. మరి మీరు అందుకున్న పురస్కారం ఏమన్నా వాటి గురించి? నాకు ఎలివేట్ ఎలైట్ బ్యానర్ వారు సుమధుర స్వరవేణి అనే అవార్డుని ఇచ్చారండి ఉగాది సందర్భంగాను. ఇంకా అంతే. సో దాని గురించి ఇంకో కొంచెం నేను యాడ్ చేస్తాను. నేను అన్నాను కదా, కోయిలమ్మకి పాటలే బాగా వచ్చు, మాటలు తక్కువ వచ్చు, కానీ ఇబ్బంది ఏమి లేదండి. కానీ చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. ఆ మెసేజ్ అయితే అందరికీ అందింది. ఉగాది పురస్కారాలు 2023 కార్యక్రమం ఎలివేట్ సెలెక్ట్ చేసినప్పుడు అప్పటికే మంచి అసోసియేషన్ ఏర్పడింది రాణి గారికి. నేను ఇంతకుముందు చెప్పినట్టు దూరాభారాలు లెక్క చేయకుండా ఎప్పుడైతే నాకు ఈరోజు ఈ గుర్తింపు రావడానికి కూడా ఎలివేట్ ఎలైట్ బ్యానర్ అండి, అది గర్వంగా చెప్పుకుంటున్నాను నా ఇంటర్వ్యూలో. ఎస్ ఎస్, అది నిజంగానే చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఇలాగ ఎంతోమంది సింగర్స్ని ప్రజెంట్ చేసి వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్ అండి. అట్లాగా ఆ ఉగాది పురస్కారాల సందర్భంలో ఇప్పుడు నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. ఆ రోజు మంచి మంచి సింగర్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు మొదట గుర్తొచ్చిన మాట అయితే రాణిరావు గారు అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ పాటని ప్రజెంట్ చేయడంలో డెడికేషన్, అందుకని ఆ టైటిల్ కూడా చాలా బాగా కుదిరింది. రాణి సుమధుర స్వరవేణి, ఇలా ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆ రోజు నేను ఇక్కడ ఉండి వారు పురస్కారం అందుకున్న సమయంలో నేను ఉండడం కూడా నా అదృష్టం. సో చాలా మంచి వివరాలు తెలియజేశారు. మీ ఆరాధ్య నేపథ్య గాయకుడు లేదా గాయకురాలు ఎవరు, వారి గురించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఎస్పి బాలు గారు మేల్ సింగర్స్లో అండి. ఘంటసాల గారు, అందరూ గొప్ప గాయకులేనండి. ఎవరు గొప్ప కాదు, అందరిలో గొప్పతనం ఉంది. ఫీమేల్ సింగర్స్లో జానకమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. జానకమ్మ గారి తర్వాత మిగిలిన వారు అందరూ వస్తారు. వండర్ఫుల్ అండి. ఎస్, రాణి గారు అన్నట్టు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. అంటే జనరల్గా ఈ క్వశ్చన్ అడగడానికి ఏంటంటే, మనం పాటలు వినాలి అని ఖాళీగా కూర్చున్నప్పుడు మన మైండ్లో మొదటగా గుర్తొచ్చే వారిని ఎక్కువగా ఇష్టపడతాం అనుకుంటాం కదా. అలాగే బాలుగారు మొదట వచ్చారు కాబట్టి ఎక్కువ బాలుగారు పాటలు వింటారని మేము అనుకోవచ్చు. ఇంకొకటి, జానకి గారు ఫేవరెట్ సింగర్ అన్నారు. మరి జానకి గారికి రాణి గారికి నాకు ఒక చిన్న పోలిక కనిపిస్తుంది. ఎందుకంటే జానకి గారు ఆ బొట్టుకి స్పెషల్, ఆమెది ఆ రూపాయి సైజ్ అంత బొట్టు పెట్టుకునేవాళ్ళు. దానికంటే కొద్దిగా చిన్నగా ఉంది, కానీ జానకి గారు ఫేవరెట్ సింగర్ అనడంలో బాగానే ఉంది. సో అది కూడా నాకు. ఇంకొకటి, రాణి గారిని స్టేజ్ పైన పాడుతున్నప్పుడు చూస్తే ఆమె చీరని పట్టుకుంటే ఉషా ఉత్తుప్ గారు కూడా కనిపిస్తుంటారు నాకు. అంటే ఆమె స్టైల్లో ఆ ర్యాప్ డిఫరెంట్గా మెలోడియస్గానే పాడుతుంటారు, కానీ అది ట్రై చేస్తే బాగుంటుంది రాణి గారు. మీరు మీ గెటప్కి సరిగ్గా ఉంటుంది, వాయిస్కి సరిపోదండి, గెటప్కి సరిపోతుంది. మీలో ఉండుంటుంది ఆ హిడెన్ స్కిల్, బయటకు తీసుకురావాలి మీరే. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, సో జనరల్గా ఇప్పుడు మాట్లాడుకున్నాం, మీరు స్వరాగిని ఆర్ట్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఈ స్వరాగిని ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఇది సాధించాలి అనుకునే ఏమన్నా లక్ష్యం లాంటిది ఏమన్నా పెట్టుకున్నారా? ఉంటే ఆ వివరాలు. అంటే ఈ పాటల కార్యక్రమే కాకుండా వేరే ఏదైనా కార్యక్రమాలు కూడా చేయాలనే ప్లాన్ ఉందా మీకు ఈ బ్యానర్ పైన? ఇప్పుడు సంగీత విభాగాలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న చిత్ర గారి ఈవెంట్లో మీరు ఒక సోషల్ కాజ్ని చేసి ప్రేక్షకులందరికీ దాని గురించి చెప్పారు. సో అలాంటివి మీరు ఏమి చేయబోతున్నారు అనేది చెప్తే ఐ థింక్ ఈ సందర్భంగా ప్రేక్షకులకు చెప్పడం కూడా భావ్యంగా ఉంటుంది అనిపిస్తుంది. పోయినసారి ఈవెంట్లో చేసింది మేము ఒక బ్లైండ్ స్కూల్కి చారిటీ చేసామండి. అలాగే ఇంకా ఈవెంట్స్ చేయాలని చేస్తున్నాము. ప్లస్ ఇంకా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామని మేము ఇంకా ముందు అనుకుంటున్నామండి, ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్స్తో మీ ముందుకు వస్తాము.
అది జరగబోతుంది అనేది ఖచ్చితంగా మీ అందరికీ అర్థమై ఉంటుందండి. ఎందుకంటే ఇది జస్ట్ మాటలకే కాకుండా ఇప్పుడు చిత్రగారి ఈవెంట్ ఒక మంచి ఒకేషన్ తీసుకొని చిత్రగారి 61వ జన్మదిన సందర్భంగా ఆ కార్యక్రమంలో ఒక బ్లైండ్ స్కూల్ కిడ్స్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వారికి ఈ సంస్థ ద్వారా ఒక సహాయాన్ని అందించడం కూడా జరిగింది. దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే ఆ రోజు ఇక్కడ వ్యూవర్స్లో సింగర్స్లో కూడా ఇమీడియట్గా మీతో పాటు మేము చేతులు కలుపుతామని వారు ముందుకు రావడం, వారు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని వెంటనే ప్రకటించడం, దాన్ని కూడా ఆ బ్లైండ్ స్కూల్ వాళ్ళకి అక్కడే స్టేజ్ పైన అందించడం, ఇవన్నీ ఏంటి అంటే జస్ట్ మాటల కోసమే కాదు, స్వరాగిని ఆర్ట్స్ చేతల ద్వారా చూపించబోతున్నాము అనేది నిరూపించడానికి ఒక శాంపుల్ అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రాబోతున్నాయి. అవన్నిటికీ మీరు రెడీగా ఎదురు చూస్తూ ఉండండి. మంచి కార్యక్రమాలు చూస్తూ వాటితో పాటు మీరు చేయందించి సమాజ సేవలో భాగం మీరు కూడా తీసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడు యు ఆర్ వెల్కమ్. ఓకే, గాయనిగా మీరు 25 సంవత్సరాలుగా మీరు పాడుతున్నారని మన ఇంటర్వ్యూలో కూడా ఇంట్రడక్షన్లో కూడా అనుకున్నాం. సార్, ఇన్ని సంవత్సరాలుగా మీరు పాటలు పాడుతున్నారు కదా, మీరు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటారు. అంటే ఈరోజు పాడిన దానికంటే నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు ఇంకా బెటర్గా పాడాలి అనే ప్రాక్టీస్ మీరు చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడున్న గాయకులకి మీరు సలహా ఇవ్వాలి అనుకుంటే మీరేం చెప్తారు? అంత గొప్ప గాయనిని కాదండి, కానీ ఏదైనా పాట సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక శృతి అనేది, ప్రొనౌన్సియేషన్ అనేది, లయ అనేది చాలా ముఖ్యమండి. అది చూసుకొని కనుక పాడితే అది ఎవరైనా ఆ పాటని ఆస్వాదిస్తారు, వినేవాళ్ళైనా, పాడేవాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం దొరుకుతుంది. సో విన్నారు కదా అండి, అది క్లుప్తంగా చెప్పిన అది చాలా మంచి సజెషన్ అండ్ యూనో అది పాటిస్తే చాలు. ఎందుకంటే పాట పాడాలి, మనం పాడేది ఎందుకు, మనమే ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకోవడానికి కాదు కదా, మనం పాడుతున్నది అందరూ వినాలి, ఆస్వాదించాలి. చాలా మంచి సలహా ఇచ్చారండి. అది అందరూ పాటిస్తే నిజంగానే మనలో ఉన్న సింగర్స్ని అందరూ గుర్తిస్తారు. మనం ఎదురు చూస్తున్న మనకి ప్రోత్సాహం అనేది ఆ ప్రశంసల ద్వారా మనకి తప్పకుండా వస్తుంది అనేది ఖచ్చితం. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. మీరు చెప్పండి రాణి గారు. ఇంతవరకు స్వరాగిని ఆర్ట్స్ ఇదిలో నా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను నా కో సింగర్స్ చాలా సపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్ళ వల్లే నేను ఈరోజు కొంతమందికి నేను గుర్తింపు వచ్చింది. అందుకని నా ప్రోగ్రాంలో, అంటే మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మేల్ సింగర్స్ అందరికీ పేరున చాలా 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 ధన్యవాదాలండి. ఇంకా ముందు కూడా స్వరాగిని ఆర్ట్స్కి మన గ్రూప్లో మెంబర్స్ అందరూ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. సో మీరు అంటే ఒక మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమాల గురించి వాళ్ళకి అర్థమైంది. మీరు బాగా పాడతారని తెలుసు, అందుకనే ఈరోజు వెయిటింగ్లో ఉన్నారు సింగర్స్ అంతా మీతో పాటు పాడడానికి. సో కో సింగర్స్ని థ్యాంక్ చేశారు కాబట్టి ఆ మోటివేషన్తో ఈరోజు ప్రోగ్రాంలో అదరగొట్టేస్తారు కో సింగర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం రాణి గారు. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ డిస్కషన్ విత్ యూ. సో చూస్తున్నారు కదండి, నైటింగేల్ 2 ఇంట్రడక్షన్ బాగుంది అని అనుకుంటున్నాను. మీరందరూ రాణి గారి గురించి వివరంగా తెలుసుకున్నారు కాబట్టి ఆమె పాటని మధ్యలో హమ్ చేసిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ మచ్చు తునకతో ఎంత మాధుర్యాన్ని ఒలికించబోతున్నారు రాణి గారు అనేది మీకు అర్థమైంది కదా. సో ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రోగ్రామ్ని రాఘవ గారి సహకారంతో, ఆర్కే గారి సహకారంతో, స్వప్న గారి సహకారంతో అండ్ ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్ ఆరతి గారు, ఇంకా నా కో సింగర్స్, వీళ్ళందరితో ఈ ప్రోగ్రామ్ ఈరోజు హిట్ చేద్దామని, సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నానండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.